శతశృంగంలో ఉన్న ఋషులందరూ సమావేశమయ్యారు. పాండురాజు భూమండలమంతటికీ చక్రవర్తి. ఆ ధర్మాత్ముడు రాజ్యాన్ని వదలలేని రాజభోగాన్ని వదిలి మన వద్దకొచ్చాడు. మనలో ఒకడే తపస్సు చేశాడు. మనందరికీ ఆత్మీయుడయ్యాడు. తన భార్యని పుత్రుడిని మన సంరక్షణలో వదిలి స్వర్గస్థుడయ్యాడు. మనం ఆ రాజు కోసం చేయవలసినవి 2 పనులున్నాయి. ముందుగా పాండువు మాద్రిల అవశేషాలు సేకరించాలి. తర్వాత ఆ అవశేషాలని, కుంతిని, ఈ 5 కుమారుల్ని హస్తినాపురానికి తీసుకువెళ్లి అక్కడ వారి పెద్దలకు అప్పగించాలి. ఆ పెద్దలు తమ ఆచారాలను అనుసరించి మరణించిన వారికి అంత్యేష్ట చేస్తారు. పాండు కుమారుల్ని పెంచి పెద్దవారిని చేస్తారు అని తీర్మానించారు. వెంటనే కొందరు ఋషులు మాద్రి పాండవుల అవశేషాలను, అస్థికలని సేకరించారు. వారు కుంతిని, పంచపాండవుల్ని వెంట పెట్టుకుని కురు సామ్రాజ్య రాజధానికి బయలుదేరారు. తమ తపశక్తితో అతి తక్కువ కాలంలోనే రాజధానికి చేరారు. హస్తినికి చేరగానే తాము వచ్చినట్లు కురుశ్రేష్ఠుడికి చెప్పమని నగర ద్వారపాలకుల్ని ఆదేశించారు. ఆ వార్త వినగానే భీష్ముడు, ధృతరాష్ట్రుడు సహా ప్రముఖులందరూ నగర ద్వారం వద్దకు వచ్చారు. ధృతరాష్ట్రుడి కుమారులు రాజకుమారుల్లా అలంకరించుకుని ఉన్నారు. పాండవులు ఋషి బాలకుల్లా నిరాడంబరంగా ఉన్నారు. ఋషులు కుంతిని, పాండుపుత్రుల్ని, మాద్రి పాండవుల అవశేషాలని వారికి అప్పగించి అదృశ్యమైపోయారు. పాండువు మరణ వార్త కురువంశీయులకు అసనిపాతమైంది. తమకి మిక్కిలి ప్రీతిపాత్రుడైన పాండువు స్వర్గస్థుడయ్యాడని విని పౌరులందరూ పట్టరాని దుఃఖంతో విలపించారు. భరతవంశ సంప్రదాయాలను అనుసరించి 12 రోజులు పాండువుకి, మాద్రికి అంత్యేష్ట చేశారు. ఆ 12 రోజులు కుంతి, ఆమె పుత్రులు కటిక నేల మీద శయనించారు. వారి దుఃఖం పంచుకుంటూ హస్తినాపుర ప్రజలందరూ కూడా నేల మీదే పడుకున్నారు. సత్యవతి అయితే ఆ దుఃఖం తట్టుకోలేకపోయింది. తన వలన కురువంశంలో ఎటువంటి ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయో తలుచుకుని ఆ వృద్ధురాలికి గుండె చెరువైపోయింది. అంబాలిక దుఃఖం వర్ణనాతీతం. ఆ సమయంలో అక్కడికి వ్యాసుడొచ్చాడు. దీనురాలై దుఃఖిస్తున్న సత్యవతికి ఎదురుగా నిల్చున్నాడు. తల్లి, మంచి రోజులు గడిచిపోయాయి. రాబోయే కాలం చాలా భయంకరంగా ఉంటుంది. చూడలేని, వినలేని ఘోరాలు జరగబోతున్నాయి. భూమి యవ్వనం కోల్పోతోంది. ఇక అన్ని వైపులా కపటం, మోసం, మాయ బలపడతాయి. సదాచారాలు, ధర్మకర్మలు నశిస్తాయి. మానవుల్లో ఉండే చీకటి కోణాలు వికృత రూపాలలో బయటకొస్తాయి. ధృతరాష్ట్రుడి కుమారుడు చేసే దారుణమైన పనుల వలన భరతవంశంలో వీరులందరూ మరణిస్తారు. ఆ వినాశనం వారితో ఆగదు. భూలోకంలో ఉన్న మహనీయులందరూ కూడా మరణించబోతున్నారు. నువ్విక ఈ మందిరంలో ఉండవద్దు. కురువంశ వినాశనానికి సాక్షిగా మిగిలిపోవద్దు. అరణ్యాలకు వెళ్ళిపో. అక్కడ యోగ మార్గం అవలంబించి తపస్సు చేసుకో. సత్యవతి తన కోడలికి ఆ మాట చెప్పింది. వారు ఆమెతో వస్తామన్నారు. భీష్ముడి అనుజ్ఞ తీసుకుని ఆ 3 మాతృమూర్తులు హస్తిని వదిలి అరణ్యాలకు వెళ్లిపోయారు. కొంతకాలం ఘోరమైన తపస్సు చేసి పార్థివ దేహాలు వదిలి స్వర్గానికి చేరుకున్నారు. పాండవులు తమ తండ్రి భవనంలో ఉండి రాజభోగాలు అనుభవిస్తూ జీవించారు. ధృతరాష్ట్ర కుమారులు 101 మంది, పంచపాండవులు ఆటపాటలతో ఆనందంగా కాలం గడిపారు. దుర్యోధనుడు, అతని సోదరులు సహజంగా చాలా బలిష్ఠులు, ఆటలలో నిపుణులు. కానీ పాండవుల బలం ముందు, క్రీడలలో వారి నైపుణ్యం ముందు కౌరవులు ఎందుకు కొరగాని వారిలా అనిపించేవారు. భీమసేనుడి ముందైతే కౌరవులు ఏమీ చేతకాని వారిలా అనిపించేవారు. 100 మంది కౌరవుల్ని భీమసేనుడొక్కడే లొంగదీసేవాడు. వేగంగా పరిగెత్తడంలో గాని, దూరంగా ఉన్న బరువైన వస్తువుల వద్దకి అందరికంటే ముందు చేరి వాటిని అవలీలగా ఎత్తి తీసుకురావడంలో గాని కౌరవులెవరూ భీమసేనుడికి సరితూగేవారు కాదు. ఆనందంగా ఆడుకుంటున్న కౌరవుల్ని జుట్టుపట్టి లాక్కొచ్చి వారికంటే బలవంతులైన పాండవులతో కుస్తీ పట్టమనేవాడు. అలాగే కొందరిని బలవంతంగా లాక్కొచ్చి ఎక్కడో దాచేసేవాడు. వారి కోసం మిగిలిన వారు కంగారుపడి వెతుకుతూ ఉంటే ఆనందించేవాడు. కొందరిని జుట్టుపట్టి నేల మీద ఈడ్చుకుపోయేవాడు. వాళ్ళు చేతులు కాళ్ళు కొట్టుకుపోయి ఏడుస్తున్నా లెక్క చేసేవాడు కాదు. అలాగే జల క్రీడలాడుతుంటే 10 మందిని తాను ఒక్కడే పట్టి నీటిలో ముంచేసేవాడు. వారు ఊపిరాడక గిలగిల్లాడేవారు. కొనప్రాణంతో ఉండగా వాళ్ళని నీటిపైకి తీసుకువచ్చేవాడు. మధురమైన ఫలాలను, వృక్షాలు కనబడితే కౌరవులు ఆ చెట్లెక్కి పళ్ళు కోసుకునేవారు. వాళ్ళని చెట్లెక్కనిచ్చి భీమసేనుడు ఆ చెట్టు మొదలని కాలుతో గట్టిగా తన్నేవాడు. అతడు తన్నిన వేగానికి చెట్టుకున్న పళ్ళు, చెట్టు మీదున్న కౌరవులు ఒకేసారి నేల మీద పడేవారు. అలా కౌరవుల్ని ఏడిపించడం వెనక వారి పట్ల అతనికి ఏ ద్వేషమూ లేదు.
అతడికవి సహజమైన బాల్య చేష్టలే. వాటిని అతడు కేవలం వేడుక కోసం ఆడే క్రీడగానే భావించేవాడు. కానీ నిరంతరం అతడలా పీడిస్తుంటే కౌరవులకి అతడి పట్ల ద్వేషభావం పెరిగిపోయింది. దుర్యోధనుడికి పుట్టుకతోనే అధర్మమైన ఆలోచనలు ఉండేవి. భీమసేనుడి చేష్టలు అతడికి భరించరానివయ్యాయి. అతడి పట్ల క్రూరమైన ఆలోచనలు చేసేవాడు. యుధిష్ఠిరుడు తనకంటే పెద్దవాడని దుర్యోధనుడికి తెలుసు. అతడు పాండురాజు జ్యేష్ఠ కుమారుడు. సింహాసనాధికారి అయిన పాండు తర్వాత న్యాయంగా యుధిష్ఠిరుడే చక్రవర్తి అవుతాడు. అప్పుడు తన పరిస్థితి మరీ దైన్యంగా అయిపోతుంది అనుకున్నాడు దుర్యోధనుడు. ఏదో విధంగా పాండవులు అడ్డు తొలగిపోతే రాజ్యాధికారం తనదే అవుతుందని ఆలోచించాడు ఆ దుష్టుడు. దుర్యోధనుడి స్వభావరీత్యా రాజ్యాధికారం కావాలనే దురాశ అంత చిన్న వయసులోనే అతడి మనసులో తీవ్రంగా ఉంది. ఎంత పాపానికైనా తెగబడి ఆ అధికారం దక్కించుకోవాలనుకున్నాడు. తన సోదరుడితో సమావేశమై ఆలోచించాడు. ఈ భీమసేనుడు అమిత బలశాలి. ఇతనికి పిరికితనం లేదు. బలానికి తోడు ధైర్యం, శౌర్యం ఇతడి సొత్తు. అతడొక్కడే మన 100 మందిని లొంగదీసేస్తున్నాడు. ఎలాగైనా అతన్ని చంపాలి. భీమసేనుని ముఖాముఖి ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాదు. కపడంతోనూ అతన్ని వధించాలి. గంగా తీరంలో ఉన్న ఉద్యానవనంలో అందరం క్రీడల కోసం వెడదాం. అక్కడ భీముడు నిద్రపోతున్నప్పుడు మనమందరం సాయం పట్టి అతన్ని జల ప్రవాహంలోకి విసిరేసి చంపుదాం. ఆ తరువాత యుధిష్ఠిరుణ్ణి, అర్జునుణ్ణి కారాగారంలో బంధిస్తే ఇక రాజ్యాధికారం కోసం మనతో పోటీ పడేవాళ్లే ఉండరు. ఈ భూమండలమంతటినీ నేను ఎదురు లేకుండా పరిపాలిస్తాను. రాజ్యాధికారం శాశ్వతంగా మనకే ఉంటుంది అన్నాడు. ఆ సోదరుడందరూ భీమసేనుడి చేతిలో బాగా నలిగిపోయిన వాళ్లే. అందరికీ అతని పట్ల ద్వేషం ఉంది. వారందరూ దుర్యోధనుడి పాపపు ప్రణాళికకి వంత పాడారు. ధృతరాష్ట్రుడి చేతిలో రాజ్యం ఉండిపోవడంతో రాజ సిబ్బంది దుర్యోధనుడు ఎలా ఆజ్ఞాపిస్తే అలా చేసేవారు. అతడు తగు ఉద్యోగుల్ని పిలిచాడు. గంగా తీరాల్లో నగరానికి దూరంగా ప్రమాణకోటి అనే చోట రాజకుమారుల కోసం అందమైన డేరాలు వేయించమన్నాడు. తాము జలక్రీడలకి వెళ్లేటప్పుడు ఆహారం తీసుకునేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయమన్నాడు. వంటవాళ్లని, ఇతర సిబ్బందిని తగినంత మందిని నియమించమన్నాడు. త్వరలోనే ప్రమాణకోటిలో అందమైన జలక్రీడా గృహం తయారైంది. సిబ్బంది వచ్చి మహారాజులకి తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. నిపుణులైన వంటవాళ్లని, ఇతర సిబ్బందిని నియమించామన్నారు. దుర్యోధనుడు పాండవులతో ప్రేమ ఒలకబోస్తూ గంగా తీరంలో అనేక వృక్షాలు పుష్పాలతోనూ ఫలాలతోనూ నిండి ఉన్నాయి. నీరు నిర్మలంగా ఉంది. ఆ తీరంలో విహరించి క్రీడా వినోదంతో ఆనందిద్దాం అన్నాడు. యుధిష్ఠిరుడు అంగీకరించాడు. రాజకుమారులందరూ ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద కూర్చుని ప్రమాణకోటికి వెళ్లారు. అక్కడికి చేరగానే దుర్యోధనుడు తనతో వచ్చిన సిబ్బందిని, అక్కడ కొత్తగా నియమించిన సిబ్బందిని అక్కడి నుంచి పంపివేశాడు. కౌరవులు, పాండవులు ఆ భవనాన్ని, అక్కడ పెంచిన అందమైన ఉద్యానవనాన్ని చూసి ఆనందించారు. తరువాత భోజనానికి కూర్చున్నారు. ఒకరికొకరు రుచికరమైన పదార్థాలు తినిపిస్తూ వేడుకగా తింటున్నారు. పాపాత్ముడైన దుర్యోధనుడు భీమసేనుడికిచ్చే ఆహారంలో కాలకూటమనే మహావిషాన్ని కలిపాడు. ఆ విషం తిని భీముడు వెంటనే మరణిస్తాడని అతడి ఆలోచన. హృదయం విషం పూసిన కత్తిలా ఉన్న మాటలలో అమృతం వలకబోస్తూ ఆ విషం కలిపిన భక్ష్యాలని దగ్గరుండి భీముడి చేత తినిపించారు. భీముడు అందరికంటే ఎక్కువగా తినగలిగాడు. విషపూరితమైన పదార్థాలని దుర్యోధనుడు ఎంత తినిపిస్తే భీముడు అంతా తినేశాడు. భీముడికి విషం తినిపిస్తూ ఆ పురుషాధముడు పాండవ మధ్యముణ్ణి బాగా మోసం చేశానని లోలోపల నవ్వుకున్నాడు. తన ప్రణాళిక విజయవంతంగా అమలు చేశానని ఆనందించాడు. భోజనాలు చేశాక పాండవులు, కౌరవులు జలక్రీడలకు నదిలో దిగారు. సాయంత్రం వరకు జలక్రీడలాడారు. అందరికంటే ఎక్కువ తినిన భీముడు అందరికంటే ఎక్కువ అలసిపోయినట్లున్నాడు. ఎన్ని ఆటలాడుతున్నా దుర్యోధనుడు ఒక్క కన్ను భీముడి మీదే వేసి ఉంచాడు. బాగా అలసిపోయిన భీముడు ప్రమాణకోటిలో ఉన్న ఉద్యానవనాలలో ఒకచోట పడుకొని నిద్రపోయాడు. అతడు తిన్న ఆహారంలో ఉన్న విషం శరీరమంతా వ్యాపించింది. దానికి తోడు నది మీద నుంచి చల్లటి గాలి వీస్తోంది. వీటి ప్రభావంతో అతడు గాఢ నిద్రలకు వెళ్ళిపోయాడు. విష ప్రభావం వలన స్పృహలేని వాడిలా పడి ఉన్నాడు. ఎవరూ తనను గమనించకుండా జాగ్రత్త పడి దుర్యోధనుడు భీముడిని సమీపించాడు. భీముడు కదలకుండా, మెదలకుండా మరణించిన వాడిలా పడి ఉన్నాడు. అదే మంచి అవకాశం అనుకున్నాడు దుర్యోధనుడు. చుట్టుపక్కల ఉన్న బలమైన లతలు తెంపి తెచ్చాడు. వాటితో భీముడిని కదలకుండా కట్టేశాడు. భీముడిని మోసుకుపోయి ఎత్తున గట్టు మీద నుంచి నదిలో ఎక్కువ లోతుగా ఉండే చోటికి విసిరేశాడు. భీముడి బరువు వలన నదిలో లోతుకు పోయాడు.
అలా లోతుకు వెడుతూ నాగలోకం వరకు వెళ్ళిపోయాడు. అక్కడ భీముడు తమ మీద పడ్డంతో అనేక సర్పాలు మరణించాయి. మిగిలిన నాగకుమారులు కోపంతో భీముణ్ణి అనేకసార్లు కాటువేసి అతడి శరీరంలోకి భయంకరమైన విషం కక్కారు. అతడి శరీరంలో అందిన చోటల్లా కాట్లు వేశారు. కానీ వజ్ర సదృశమైన అతడి విశాల వక్షస్థలం మీద ఉన్న చర్మంలో వాటి కోరలు దిగలేకపోయాయి. ఆ సర్పాల విష ప్రభావంతో దుర్యోధనుడి వలన భీముడి శరీరమంతా వ్యాపించి ఉన్న కాలకోట విషయం విరిగిపోయింది. 2 విషయాలు ఒకదానికొకటి విరుగుడై భీముడు సాధారణ స్థితికి వచ్చాడు. అతడు కళ్ళు తెరిచి చూస్తే లతలతో కట్టబడి ఉన్నాడు. కాళ్ళు చేతులు విదిలించగానే దుర్యోధనుడు కట్టిన ఆ బలమైన లతలన్నీ తెగిపోయాయి. లేచి నిలిచిన భీముడిని చూసి నాగులు అతని మీద దాడి చేశాయి. అన్ని సర్పాలను చూసి భీముడు భయపడలేదు. అతడు 2 చేతులు చాపి అందిన నాగులని అందినట్లే నలిపేయడం మొదలుపెట్టాడు. పోయిన వాళ్ళు పోగా మిగిలిన నాగుకుమారులు అక్కడి నుంచి పారిపోయారు. వారు సర్పరాజు వాసుకి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పారు. నాగేంద్ర, ఎవడో ఒక నరుడు స్పృహలేని స్థితిలో మన లోకానికి వచ్చి పడ్డాడు. మేమతనిని కాటు వేశాం. మాలో ఒక్కడు కాటు వేసినా ఎటువంటి మానవుడైనా మరణించవలసిందే. కానీ ఇందరం కాటు వేసినా అతడు మరణించలేదు. సరికదా స్పృహ వచ్చి లేచి కూర్చున్నాడు. తనను కట్టిన బంధనాలు తెంచుకొని మమ్మల్ని నలిపి చంపివేయడం మొదలుపెట్టాడు. అతడు భూలోకంలో ఏదో విషం తిని ఉంటాడు. దానివలన స్పృహ తప్పాడు. మా కోరల్లోని విషం శరీరంలో ప్రవేశించగానే అతడి శరీరంలో ఉన్న విషం విరిగిపోయి ఉంటుంది. దానివలన స్పృహ వచ్చింది. మీరు వచ్చి ఆ నరుడెవరో తెలుసుకోండి అన్నారు. తమ లోకానికి ఒక నరుడు వచ్చి అనేక సర్పాలు అనేక మార్లు కరిచినా ఇంకా జీవించి ఉన్నాడని, ఇన్ని పాములు దాడి చేస్తుంటే భయపడకుండా ఉన్నాడని విన్న నాగరాజు వాసుకి అతన్ని చూడాలనిపించింది. వాసుకి భీముడున్న చోటుకొచ్చాడు. అతన్ని అనుసరించి వచ్చిన వారిలో ఆర్యకుడు అనే నాగనాయకుడు ఉన్నాడు. కుంతి తండ్రి సూరసేనుడికి ఆర్యకుడు తాతవుతాడు. అతడు భీముని చూస్తూనే గుర్తుపట్టాడు. ఆ బలసారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. ఆ భీమసేనుడు తన మనవడని వాసుకి చెప్పాడు. ఆ మాట విని వాసుకి సంతోషించాడు. మన లోకానికి నీ బంధువు వచ్చాడు. అతన్ని ఎలా సంతోషపెట్టి పంపాలి? అనంతమైన ధనరాశులు, అరుదైన మణులు ఇద్దామా అని ఆర్యకుడిని అడిగాడు. నాగరాజా, నువ్వు ఇతని పట్ల ప్రసన్నుడివయ్యావు. నీ అనుగ్రహం ఉన్నవాడికి సంపదలకి లోటేముంటుంది? మన లోకంలో అమృతం వంటి పానీయం ఒకటి ఉంది కదా. ఆ రసం ఒక పెద్ద పాత్ర నిండా తీసుకుని ఎవరైనా తాగలిగితే వారికి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఆ రసం ఇచ్చి ఈ బాలకుణ్ణి సత్కరించమని నా మనవి. ఇతడు ఎంత తాగగలిగితే అంత రసం ఇవ్వమని నా అభ్యర్థన అన్నాడు ఆర్యకుడు. వాసుకి అలాగే ఇవ్వండి అన్నాడు. నాగులు భీముడికి స్వస్తివాచకాలు చేశారు. ఆ పాండునందనుడు శుచెయ్యి తూర్పుకు తిరిగి కూర్చున్నాడు. నాగులు ఒక పాత్ర నిండా ఆ మహిమాన్వితమైన రసం తెచ్చిచ్చారు. భీముడు దానిని ఒక్క గుక్కలో తాగేశాడు. అంతపాత్రని అలా ఒక్క గుక్కలో తాగేసిన భీముని చూసి నాగులు ఆశ్చర్యపోయాయి. నాగులు మరోసారి పాత్ర నింపి తెచ్చారు. భీముడు దానిని ఒక్క గుక్కలో తాగేశాడు. నాగులు ఇస్తున్నారు. భీముడు ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క గుక్కలో తాగేస్తున్నాడు. అలా 8 పాత్రల రసం తాగేశాడు. ఆ తర్వాత నాగులు అతడికి ఒక దివ్యమైన శయనం ఇచ్చారు. భీముడు దాని మీద పడుకుని ఆదమరిచి నిద్రపోయాడు. కౌరవులు పాండవులు హస్తినాపురానికి బయలుదేరారు. అందరూ చేరారు. కానీ భీమసేనుడొక్కడు కనబడలేదు. యుధిష్ఠిరుడు సోదరులు భీముడు నిద్రించిన ప్రదేశం చుట్టుపక్కల వెతికారు. జల క్రీడాభవనం అంతటా వెతికారు. ఎక్కడా భీముడి జాడలేదు. ఆ సోదరుల్లో ఆందోళన మొదలైంది. వారి ఆందోళన చూసి భీముడిని విజయవంతంగా అంతమొందించినందుకు దుర్యోధనుడు చాలా ఆనందంగా ఉన్నాడు. అతని సోదరుడు కూడా అమ్మయ్య అనుకున్నారు. యుధిష్ఠిరుడు ధర్మాత్ముడు. అందరూ తనలాగే నిష్కల్మషంగా ఆలోచిస్తారు అనుకుంటాడు. అందరూ మంచివారి అనుకుంటాడు. అతడికి దుర్యోధనుడి మనసులో ఉన్న పాపపు చింతన తెలియదు. భీముడు అందరికంటే ముందే బయలుదేరి హస్తినకు వెళ్ళిపోయి ఉంటాడని ఆ కుంతి కుమారులు భావించారు. కౌరవులు పాండవులు హస్తినకు తిరిగి వచ్చారు. యుధిష్ఠిరుడు తన భవనానికి వెళ్ళాడు. తల్లికి నమస్కరించి చుట్టూ చూశాడు. ఎప్పుడు సందడిగా తిరిగే భీమసేనుడు కనబడలేదు. వెంటనే తల్లిని అడిగాడు, అమ్మా, భీముడు ఇంటికొచ్చాడా? అతడు ప్రమాణకోటిలో ఉన్న జలక్రీడా భవనంలో ఎక్కడా మాకు కనబడలేదు. మేము చుట్టుపక్కల ఉన్న ఉద్యానవనాలు వనాలు వెతికాం. ఎక్కడా అతని జాడ తెలియలేదు. పోనీ ఇక్కడికి వచ్చి ఉంటాడులే అనుకున్నాం. అయినా మనసు కుదిరిపడలేదు. ఎంతో ఆందోళనతో తిరిగి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఎప్పుడు సందడిగా తిరిగే తమ్ముడు కనబడలేదు. నువ్వు గాని అతన్ని ఎక్కడికైనా పంపావా?
ఆ బలశాలి అక్కడ ఇక్కడ కనబడకపోవడంతో మనసు కీడు శంకిస్తోంది. భీముడు నిద్రపోతూ ఉంటే ఎవరో చంపేసి అతడి శరీరాన్ని కనబడకుండా చేశారేమో అనిపిస్తోంది అన్నాడు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు చెప్పిన మాటలు విని కుంతి నిశ్చేష్టురాలైపోయింది. కంగారు పడడం వలన, భయపడడం వలన ప్రయోజనం లేదని తెలిసిన వివేకవంతురాలు గనక త్వరగా తేరుకుంది. కుమారా, భీముడు ఇక్కడికి రానేలేదు. మీరందరూ దిగులుపడి కూర్చోకుండా అతడి కోసం వెతకండి. కనబడలేదని కుంగిపోతూ కూర్చుంటే ఆపదలు తొలగిపో, మేలు జరగదు. మానవుడు ఎప్పుడు ఉత్సాహంతో అభ్యుదయం కోసం పాటుపడాలి. నిరుత్సాహాన్ని మనసు నుంచి తొలగించాలి. మీరందరూ ప్రయత్నించి జాడ తెలుసుకుంటేనే కనపడని సోదరుడు దొరుకుతాడు అంది కుంతి. కుమారుల్ని అలా ఆదేశించి ఆమె తన మరిది మహామంత్రి అయిన విదురుణ్ణి రమ్మని కబురు పంపింది. అతడు వచ్చాక మహాత్మా భీమసేనుడు కనపడ్డం. జలక్రీడల కోసం వెళ్లిన కుమారులందరూ తిరిగి వచ్చారు. భీమసేనుడు ఒక్కడే రాలేదు. అక్కడ ఎంత వెతికినా కనపడలేదని నా కుమారుడు చెప్తున్నారు. దుర్యోధనుడు భీముని చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు. దుర్యోధనుడు గురించి మనందరికీ తెలుసు. అతడు క్రూరుడు, దుర్బుద్ధి, క్షుద్రుడు, సిగ్గు వదిలేసిన నీచుడు. ఏ పాపపు పనికి వెనుకాడడు. ఏ తప్పు పని చేస్తే ఎవరేమనుకుంటారో అని సంకోచించాడు. ఆ దుర్మార్గుడు జలక్రీడల సాగుతో నా బిడ్డలని ప్రమాణకోటి అనే చోటుకి తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక భీముడు కనిపించడం లేదు. అక్కడ దుర్యోధనుడు ఏదో మాయోపాయం చేసి మహాబలశాలైన భీముణ్ణి హతమర్చి ఉంటాడని నా అనుమానం. భీముడికి ఏదో కీడు జరిగింది అనుకుంటే నా హృదయం బద్దలైపోతుంది. నేనిప్పుడేం చేయాలి అని దుఃఖం పట్టలేక చెప్పుకుంది. ఆమె ఏడ్చి పెడబొబ్బలు పెట్టుకోలేదు. 10 మందికి తెలిసేలా అల్లరి చేయలేదు. నలుగురు వినేలా ఎవరిని నిందించలేదు. మహామేధావి, ధర్మశాస్త్ర మర్మాలు తెలిసినవాడు, ధర్మాత్ముడు అయిన తన మరిదితో చెప్పుకుంది. మనసును తినేస్తున్న బాధ, అనుమానం మూడవ కంటికి తెలియకుండా తమ క్షేమం కోరే వారి దగ్గర వెళ్లబోసుకుంది. పాండువు రాజ్యపాలనా భారం వదిలేసిన కురు సామ్రాజ్యం ఇంకా బలంగా ఉండడానికి కారణం భీష్ముడు. అతడి బలం వలన, అతడి ముందు యుద్ధంలో నిలవాలంటే భయం వలన ఇతర రాణులు అణిగిమణిగి ఉన్నారు. హస్తినలో కూడా అతడి మాట కాదనగలవారు ఎవరూ లేరు. తమ పట్ల దారుణాలు జరుగుతుంటే న్యాయంగా కుంతి కురు పితామహుడైన భీష్ముని కలిసి తన గోడు చెప్పుకోవాలి. తనకి పిల్లలకి న్యాయం చేయమని కోరాలి. కానీ ఆమె భీష్ముడికి చెప్పలేదు. రాజవంశంలోనూ రాజమందిరంలోనూ భీష్ముడి స్థానం అందరూ అనుకునేంత ముఖ్యమైనది కాదని కుంతి గ్రహించి ఉండాలి. కొన్ని పెద్దరికపు మాటలు మాట్లాడితే గౌరవిస్తున్నారు తప్ప కీలకమైన నిర్ణయాలలో భీష్ముడి స్థానం కేవలం అలంకారప్రాయమైన పెద్దరిక మాత్రమే అని కుంతి గ్రహించింది అనుకోవాలి. ఆమె ఆలోచన సరైందే అని తరువాత పరిణామాలు నిరూపిస్తాయి. విదురుడు ఎంత పని జరిగింది? బిడ్డ కనబడకపోతే ఎవరు ఆందోళన చెందకుండా ఎలా ఉండగలిగారు? కౌరవులెవరూ మాట్లాడకుండా ఎందుకున్నారు? అది తప్పు కదా. అసలేమైందో నేను కనుక్కుంటాను, నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్పలేదు. ఆమెను ఓదార్చను లేదు. కనీసం సానుభూతి అయినా చూపించలేదు. దూరదృష్టి కలవాడు గనక, రాజమందిరంలో ఎవరి మనసులో ఏముందో తెలుసుకోగలిగిన మేధావి గనుక, కుంతి నాయకత్వ సామర్థ్యం తెలిసినవాడు గనక క్షత్రియ వంశంలో పుట్టిన వీరమాతకి ఎలా చెప్పాలో అలా చెప్పాడు. వ్యర్థంగా ఒక్క మాట మాట్లాడలేదు. కళ్యాణి, ఇటువంటి మాటలు మాట్లాడకు. రాజమందిరాలలో గోడలకు చెవులుంటాయి. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది భీమసేనుని గురించి కాదు, మిగిలిన నీ 9 కుమారుల్ని ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించు. అందరినీ జలక్రీడలని తీసుకువెళ్ళావు. అందరినీ తిరిగి తీసుకురావడం నీ బాధ్యత కదా. అంత బాధ్యత మీద వేసుకున్న వాడివి భీముడు లేకుండా వెనక్కి ఎలా వచ్చావు? అక్కడ సిబ్బందిని ఎవరిని ఉండవద్దని ఎందుకు చెప్పావు? ఇలా దుర్యోధనుణ్ణి నిలదీయగలవారు ఎవరూ లేరు. మనమే నిలదీసినా ఎవరూ పట్టించుకోరు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి అది. అంతేకాదు, భీముణ్ణి తాను వధించాడని 9కి తెలిసిపోతే దుర్యోధనుడు మరీ తెగిస్తాడు. పడిన నింద ఎలాగా పడిందని నీ మిగిలిన 9 కుమారుడు కూడా చంపేస్తాడు. అతన్ని వారించడం గాని, ఎదుర్కొని తప్పని చెప్పడం గాని చేయగలవారెవరూ ఇక్కడ లేరు. అయినా వ్యాసమహర్షి నీ సంతానం గురించి చెప్పాడు. నీ కుమారులందరూ దీర్ఘాయుష్తో జీవిస్తారని ఆ దైవ స్వరూపుడు అందరి మధ్య చెప్పాడు. ఆయన మాట ఎప్పుడూ అసత్యం కాదు. ఇక భీమసేనుడి విషయానికి వస్తే అతన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అతను ఎక్కడికి వెళ్ళినా, ఎందుకు వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తాడు. ఈ విషయం నీకు తెలుసు. అందువలన అతని గురించి మంచి వార్త వినాలని ఎదురు చూడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఈ మాటలు చెప్పి విదురుడు వెంటనే తన మందిరానికి వెళ్ళిపోయాడు.
కుంతి ఆమె కుమారులు లోపలే దుఃఖించారు. తమ మనస్సులో మెదిలే ఆలోచనలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు.